ఇండియన్ రైల్వే ప్రపంచంలో 4వ అతిపెద్ద రైల్వే నెట్వర్క్. వేల ట్రైన్లు ప్రతిరోజు కోట్ల మంది ప్రయాణికులను ఇండియన్ రైల్వే గమ్యస్థానాలకు చేరుస్తుంది. థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీ, ఏసీ చైర్ కార్, స్లీపర్, సెకండ్ సిట్టింగ్ కోచ్లలో ట్రావెల్ చేసేందుకు వీలు కల్పించింది. వీటిలో ప్రయాణించాలంటే ముందు టికెట్లు బుక్ చేసుకోవాలి. అయితే వీటిలో జనరల్ బోగీలు కూడా ఉంటాయి. జనరల్ టికెట్ తీసుకోవడం ద్వారా ఏ రైల్లో అయినా ప్రయాణించవచ్చు. అయితే ఇండియన్ రైల్వే జనరల్ టికెట్లతో ప్రయాణం విషయంలో కొత్త రూల్స్ తీసుకొస్తుంది. సాధారణంగా జనరల్ టికెట్తో ఏ రైల్లో అయినా జనరల్ బోగీలో ప్రయాణించే వీలుంటుంది. ఇక నుంచి ఈ ఫెసిలిటీ ఉండబోదు. జనరల్ టికెట్ బుకింగ్ కి సంబంధించిన రూల్స్ ను మార్చివేసింది రైల్వే శాఖ. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే జనరల్ టికెట్ పై సంబంధిత ట్రైన్ పేరు, వివరాలు ఎంటర్ చేస్తారు. కొత్త రూల్స్ ప్రకారం జనరల్ టికెట్ తీసుకుంటే నిర్దేశించబడిన రైల్లోనే ప్రయాణించాలి. ఏ రైలు పడితే ఆ రైల్లో ప్రయాణించకూడదు. దీంతో పాటు జనరల్ టికెట్ చెల్లుబాటు కాలం 3 గంటలకు పరిమితం చేశారు. ఇటీవల న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన రద్దీ, తొక్కిసలాట సంఘటన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సంఘటనతో రైల్వేలు కఠినమైన నిబంధనలు అమలు చేశాయి.